శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శైవ భక్తులకు ప్రధానమైన పండుగ శివరాత్రి. ప్రతి సంవత్సరము మాఘబహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. భక్తులందరూ ఉదయమే లేచి స్నానాధికాలు ముగించి శివపూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణలో అభిషేకాలు అర్చనలు చేస్తారు. శివలీలా కథలు వింటూ గడుపుతారు. దేశంలో ఉన్న అన్ని శివక్షేత్రాలలో ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునుల వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరుగుతుంది. శివరాత్రి అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది ఉపవాసము, జాగరణ. ఉపవాసం అంటే నిరాహారులై ఉండడం అని ఒక అర్థం చెప్పుకుంటే, భగవంతునికి సమీపంలో ఉండడం అంటే ఆ రోజంతా శివనామస్మరణ చేస్తూ గడపడం అని అర్థం. శివరాత్రి నాడు చేసినటువంటి బిల్వార్చన పుణ్యాన్ని ఇస్తుందనే కథలు ఎన్నో ఉన్నాయి. ఒకనాడు ఒక వేటగాడు వేటకై అడవికి వెళ్ళాడు. సాయంత్రం వరకు ఏ మృగము దొరకలేదు. రాత్రి అవుతుంది. ఏ జంతువును తీసుకొని ఇంటికి వెళ్ళకపోయినా తన భార్యా పిల్లలు ఆకలితో అలమటిస్తారు. ఎలాగైనా ఒక జంతువును తీసుకెళ్లాలని అనుకున్నాడు. అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి మృగాల కోసం ఎదురు చూస్తున్నాడు. తానెక్కిన చెట్టు మారేడు చెట్టు. అది అతనికి తెలియదు. తనకు అడ్డుగా ఉన్నటువంటి ఆకులను కొమ్మలను తెంపి కింద పడవేస్తున్నాడు. కింది పొదలో శివలింగం ఉన్న విషయం అతనికి తెలియదు. సూర్యోదయం కావస్తుంది. ఏ మృగము దొరకలేదు. నిరాశతో బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. ఖాళీ చేతులతో వచ్చినటువంటి భర్తను చూసినటువంటి భార్య పిల్లలు చాలా బాధపడ్డారు. ఆ రోజు శివరాత్రి. ఈ వేటగాడు ఉపవాసంతో తనకు తెలియకుండానే బిల్వార్చన చేశాడు. తమ ఆకలి తీర్చడానికి తన భర్త ఏదో తీసుకొస్తాడని ఎదురు చూస్తూ భార్యా పిల్లలందరూ కూడా రాత్రి జాగరణ చేశారు. కాలం గడుస్తూ ఉంది. కొన్నాళ్లకు ఈ బోయవాడు చనిపోయాడు. వెంటనే యమదూతలు చుట్టుముట్టి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆ విషయం తెలిసినటువంటి శివుడు తన శివకింకరులను పంపి ఆ వేటగాన్ని తన లోకానికి తెమ్మని ఆజ్ఞాపించాడు. యమకింకరులు వెళ్లి ఈ విషయం యముడికి తెలియజేశారట. తన ధర్మానికి అడ్డుదగిలిన కారణం అడిగాడట. శివరాత్రి నాడు ఈ వేటగాడు తెలుసో తెలియకో నిరాహారుడై బిల్వార్చన చేశాడు. అందుకే ఇతడు నా లోకానికి వచ్చే హరుడని శివుడు చెప్పాడట. భక్తి విశ్వాసాలు కలిగిన వారికి అర్థమయ్యేదేంటి? శివరాత్రి నాడు శివభక్తులందరూ శివలీలా కథలను వినాలి. విన్నట్టయితే పుణ్యం కలుగుతుంది. ఉపవాసం అంటే ఆహారం తినకుండా ఉండడమే కాదు, ఆ రోజు రాత్రి జాగరణ మేల్కొని ఉండడం శ్రేష్టమైనది. కథ వల్ల అర్థమవుతుంది. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసినట్టయితే పుణ్యలోకాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండండి. రాత్రి జాగరణలో తప్పనిసరిగా అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ శివలీలా కథలను వింటూ తరించండని కోరుతూ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.